మటన్ కూర తయారీ విధానం ఇప్పుడు మనం చూద్దాం. ఒక బాండీలో ఆయిల్ వేసుకొని అందులో పట్ట లవంగా వేసుకొని 2 పట్ట 4 లవంగాలు వేసుకొని కొద్దిగా వేగాక పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకొని ఎగరతాయి దూరంగా పొండి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా వేగాక కొద్దిగా టమాటాలు వేసుకొని అవి కూడా బాగా కలుపుకోవాలి. కొద్దిగా మగ్గాక ముందుగా మటన్ని ఉడకబెట్టుకున్నాం. దానిలో వేసిన పదార్థాలు ఏంటంటే అల్లం వెల్లుల్లి ఎర్రగడ్డ టమాటా జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ వేసి బాగా ఉడకబెట్టాను. అది ఇందులో వేసేసుకుంటున్నాను. కొద్దిగా గరం మసాలా కూడా వేసాను. వేసి బాగా వేయించుకోవాలి. అవి అలా ముందుగానే ఉడకబెట్టేసుకుంటే మనకి త్వరగా అయిపోద్ది. బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మా ఆయనకి నోరు ఊరిపోతుంది. కొద్దిగా వేసిస్తే తింటా ఉంటాడు. బాగా కలుపుకొని దించేయడమే. ఉడకబెట్టేటప్పుడే గరం మసాలా వేసాను కాబట్టి ఇప్పుడు వేయలేదు. అప్పుడు కానీ వేయలేదంటే ఇప్పుడు వేసుకోవాలి. నేను ముందే వేసేసాను. రెడీ. మర్చిపోయాను, ఉడకబెట్టేటప్పుడు కారం పసుపు కూడా వేసేసాను.